మూత్రం నుంచి కరెంటు ఉత్పత్తి అవుతుందంటే మీరు నమ్ముతారా? అవునండి, మీరు విన్నది నిజమే. మన శరీరంలో నుంచి వ్యర్థాలు అన్ని మూత్రం రూపంలో బయటికి వెళ్తాయి. అలాంటి మూత్రం నుంచి విద్యుత్ను తయారు చేసి ఐఐటి పరిశోధకులు అద్భుత సృష్టి చేశారు. మూత్రం ద్వారా కేవలం కరెంటు మాత్రమే కాకుండా జీవ ఎరువును కూడా ఉత్పత్తి తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. ఇంతకీ ఈ పరిశోధన ఎలా చేశారు, ఎక్కడ చేశారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఒక రకంగా చూస్తాం, అది మన శరీరం నుంచి వచ్చిన దాన్ని మాత్రం ఏదో వింతలాగా పరిగణిస్తాం. అయితే అదే మూత్రం ఇప్పుడు మనకు వెలుగులను ఇవ్వనుంది. అదేంటి, మూత్రం వెలుగులు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అదే మ్యాజిక్ మరి. మూత్రం నుంచి కరెంటు తయారు చేసే విధానాన్ని ఐఐటి పరిశోధకులు కనిపెట్టారు. మూత్రం నుంచి విద్యుత్తో పాటు జీవ ఎరువును ఉత్పత్తి చేయవచ్చని నిరూపించారు. పునరుత్పాదక ఇంధనాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్కు తోడు సహజ వనరులు అడుగంటిపోతున్న నేపథ్యంలో భవిష్యత్ తరాలకు కావలసిన ఇంధనాన్ని సమకూర్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధకులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. మానవ మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారు కేరళకు చెందిన పాల్కడ్ ఐఐటి శాస్త్రవేత్తలు. ఆ విద్యుత్ను ఎల్ఈడి లైట్లకు, మొబైల్ ఛార్జింగ్స్ కోసం ఉపయోగించవచ్చని చెబుతున్నారు. విద్యుత్తో పాటు మూత్రం నుంచి ఎరువును కూడా తయారు చేశారు. తొలుత ఆవు మూత్రంతో విద్యుత్ ఉత్పత్తి చేశారు ఐఐటి పరిశోధకులు. ఆ తర్వాత మానవ మూత్రంపై ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు. ఐఐటి పాలకాడ్లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ గంగాధర్ నేతృత్వంలోని బృందం ఈ కొత్త ఆవిష్కరణ చేస్తుంది. స్టిల్ యూరిన్ కార్టలేజ్ రిసోర్స్ రికవరీ అనే పేరుతో ఈ పరిశోధనలు చేశారు. అయితే మానవ మూత్రంపై జరిపిన పరిశోధకులకు ఇంకా పేటెంట్ రైట్స్ రాలేదని, ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నామని ఐఐటి శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆవు మూత్రంతో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రయోగ వివరాలు సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అనే సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయని చెప్పారు. ఎటువంటి మిశ్రమం లేని ఆవు మూత్రాన్ని ఒక ఛాంబర్లో సేకరిస్తారు. తర్వాత ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్లోకి మూత్రాన్ని పంపిస్తారు. ఆ రియాక్టర్ గాజుతో తయారు చేసిన చిన్న సెల్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ సెల్స్ లో మెగ్నీషియం అనోల్డా గాలి క్యాథోడ్లా పనిచేస్తుంది. ప్రాథమిక పరిశోధనలో 50 సెల్స్ ఉపయోగించారు. ఒక్కో సెల్ 100 మిల్లీమీటర్ల గోమూత్రంతో పనిచేస్తుంది. ఎలక్ట్రోడ్ మూత్రం మధ్య రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. విద్యుత్ను ఉత్పత్తి చేసిన తర్వాత మూత్రాన్ని మరొక ఛాంబర్లోకి మార్చి అక్కడ ఎరువులను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. 1 లీటర్ మూత్రం నుంచి సగటున 1.5 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల ఛార్జింగ్, ఎమర్జెన్సీ విద్యుత్ దీపాలను వెలిగించుకునేందుకు ఈ కరెంటు సరిపోతుందని చెప్పారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి వాటిలో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుందని, అలాంటి ప్రాంతంలో ఈ ఆర్ఆర్ఆర్ రియాక్టర్లను ఉపయోగించి అధికంగా కరెంటును ఉత్పత్తి చేసి అక్కడే ఎలక్ట్రిక్ బల్బులను వెలిగించి తద్వారా కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో ఈ ఆర్ఆర్ఆర్ రియాక్టర్లను ఉపయోగించి అధికంగా కరెంటును ఉత్పత్తి చేసి అక్కడే ఎలక్ట్రిక్ బల్బులను వెలిగించి తద్వారా కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగ దశలో ఉందని ఐఐటి పాలక్కడ్ బృందం స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి మరింత విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టును నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేయడం విశేషం. ఇదేదో బాగుంది కదా.